పేద మధ్యతరగతి కుటుంబీకుల సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు వారు ఎంపర్లాడుతుంటారు. దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి రియాల్టర్లు మాత్రం క్యాష్ చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో శ్రీకాకుళం జిల్లాలో రియాల్టర్లు చేసిన మోసాలు కోకొల్లాలుగా ఉన్నాయి అనడానికి ప్రస్తుతం 2015లో 25 ఎకరాల్లో ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నాం శ్రీ సిటీ సాయి గోకుల్ పేరుతో సుమారు 170 ఫ్లాట్లతో ఈ వెంచర్ వేయడం జరిగింది. 2017లో వేసినటువంటి ఈ వెంచర్లో మొత్తం ఫ్లాట్లన్నీ కూడా అమ్ముడుపోయిన అనంతరం కొన్ని ప్లాంట్లు కూడాను రిజిస్ట్రేషన్ చేయబడ్డాయి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కూడాను 22A జాబితాలో ఈ భూములు చేరాయని చెప్పేసి వారు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు వెనక ఎన్నాళ్ళు వాస్తవం ఉంది. సుమారు 12 ఏళ్ళుగా వారు పడుతున్నటువంటి ఈ వేతనలో కనీసం వాటిని అతిక్రమించకుండా ఈ ఎవరైతే బాలాజీ ఉన్నారో ఆయన మాత్రం వారిని పూర్తిగా పట్టించుకోకపోవడంతో వారందరూ కూడా ఈరోజు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. సొంతింటి స్థలం కోసం కలలుగనే మధ్యతరగతి ప్రజలారా దేవాలయం భూములను, ప్రభుత్వ సీలింగ్ భూములను, నిషేధిత జాబితా భూములను మార్చే మరియు మా బినామీల అక్రమంగా ఆక్రమించి అనుమతి లేకుండా అమ్మబడినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యజమాని తాలూకు భాగవతం మాత్రం బయటపడింది. దుర్గా ఉమాదేవి ఆమె భార్య పేరుతో వారి తాలూ ఫ్లాట్లన్నీ రిజిస్ట్రేషన్ చేశారు. బాలాజీ మాత్రం ఇప్పటి వరకు కూడాను వారితో మాట్లాడే పరిస్థితి కూడా లేకపోవడంతో ఏదైతే ఈ వెంచర్లో ఉన్నటువంటి 170 మంది కూడాను ఈరోజు తమ సొంతింటి స్థలాన్ని చూసేందుకు వచ్చినప్పుడు కూడాను అడుగడుగున అవాంతరాలు కలుగుతున్నాయి. వారికి ఉన్నటువంటి ఈ కష్టంపై ప్రభుత్వానికి నివేదించినా కూడాను ఇటువంటి అనుమతులు లేనటువంటి లేఅవుట్లు వేసినటువంటి రియాల్టర్లపై చర్యలు చేపట్టుకోకుండా డబ్బులు పోకుండా బాధితులు మాత్రం న్యాయం చేసే పరిస్థితిలో జిల్లా యంత్రాంగం లేదు. అసలు వీరికి ఏం కష్టం వచ్చింది, వీరు ఎందుకు రావాల్సింది వారిని అడిగి తెలుసుకున్నాం. అసలు ఎప్పుడు కొన్నారు, ఈ వెంచర్ ఎప్పుడు వేశారు, వేసిన తర్వాత ఫ్లాట్లోకి రావడానికి మీకు వచ్చిన ఆటంకాలు ఏంటి? 2015లో ఇవి కొన్నాం. అప్పటికి డెవలప్మెంట్ చూసి మేము కొన్నాం. కానీ ఇందులో ఉన్న అంతరాయం మనకు తెలియదు. ఆ తర్వాత నువ్వు ల్యాండ్ సీలింగ్ అని తెలిసింది. మేము అప్పులు చేసి నగల పద్దులు పెట్టి ఇవి డబ్బులు పెట్టాము. ఇప్పుడు కూడా దీనికి ఒక మంచి మార్గం దొరకడం లేదు. మాకు మంచి మార్గం చూపించమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. కానీ ప్రభుత్వం దగ్గర కూడా పలుమార్లు దీని గురించి ప్రస్తావించిన వారు కూడాను ఇది ప్రైవేట్ రియాల్టర్ కాబట్టి మాకేం సంబంధం లేదని సమాధానం వచ్చిందంటే నిజమేనా? ఇంక సమాధానం రాలేదు, ప్రాసెస్లో ఉంది. అపీల్ పెట్టాం, కలెక్టర్ ఆఫీసులో పెట్టాం. మొన్న ఇంటర్వ్యూకి పిలిచారు, మరి దానికి ఇంకేం సమాధానం ఇవ్వలేదు. ఇక్కడ సచివాలయంలో అప్లై చేసాం, దానికి ఇంక సమాధానం ఏమి రాలేదు. మరి వెంటనే దీని మీద చర్య తీసుకోమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. చూస్తే కనుక చాలా అంగులతో కూడుకున్నటువంటి గ్రేటర్ కమ్యూనిటీగా చూపిస్తారు. వాటిని ఆకర్షితులై ఈరోజు ఇక్కడ ఫ్లాట్లు కొనాలన్నటువంటి మీకు ఉత్సుకత కలిగిందా? అవును సార్, ఇక్కడ చూశాక ఉడా అప్రూవల్తో ఎల్పీ నెంబర్ వేసి మాకు ఆకట్టుకోవడానికి చాలా కుయ్యత్తులు చేశారు. దీని ద్వారా దీనికి మేము ఆకర్షితులమై మా అప్పులు చేసుకొని బంగారాలు తాకట్టు పెట్టుకొని ఆ పిల్లల పెళ్ళిళ్ళ కోసం అని చెప్పేసి మేము ఇది కష్టపడి కొనుక్కొని చేసుకున్నాం. ఇంతవరకు దీనికి ఎటువంటి లావాదేవీలు జరగకుండా 22A దీన్ని చేర్చడం జరిగింది. చాలాసార్లు ఆయన దగ్గర మేము విజయనగరం ఆయన సొంతూరు, అక్కడికి వెళ్ళి ఎన్నోసార్లు ప్రాధాయపడ్డాం. మమ్మల్ని మనుషులు పెట్టి బయటికి కొట్టించి గేట్ నుంచి బయటికి తోపించేసి చాలా దుర్గాదేవిను ఆయన భర్త ఆయన బాలాజీ గారిని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అక్కడికి వెళ్ళేటప్పుడు. అలా ఎన్నోసార్లు మేము వెళ్ళి అక్కడ వేడుకున్నాం, కనీసం మాకు ఎక్కడో న్యాయం చేయండి అని చెప్పేసి. ఇటువంటి చర్యలు దాని మీద తీసుకోవట్లేదు. ఆయన కనీసం వెళ్ళేటప్పుడు మాకు అవైలబిలిటీ కూడా అక్కడ రావట్లేదు అనమాట. 2015లో బంగారం తాకట్టు పెట్టారు మీరు అంటున్నారు. 2015కి 26కి బంగారం ధర అమాంతరంగా పెరిగింది. ఆ రోజు పెట్టుబడి పెట్టిన ఈ స్థలం అమాంతరం ప్రైస్ పెరిగింది అనుకుంటున్నారు? అసలు ఏం లేదు సార్, ఇందులో ఏమైనా లావాదేవీలు జరిగితే కదా ఏం పెరిగిందో పెరగలేదు అనేది మనకు తెలియడానికి. అసలు ఎటువంటి లావాదేవీలు జరగనప్పుడు ఇది పెరిగిందో లేదో మాకు వస్తుందో రాదో అని దీంట్లోనే ఉన్నాం. 22A పడేసి ఉంది ఇప్పుడు ఇది. ఇప్పుడు మాకు వస్తుందో రాదో కూడా మాకు తెలియని భయంతో ఉన్నాం. ఇప్పుడు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. చూస్తే కనుక కళ్ళు మిరుముట్లు కొలిపే నిర్మాణాలని కాగితాల మీద చూపించి ఈరోజు ఫ్లాట్లు విక్రయించేందుకు చేసిన ప్రయత్నం క్యాష్ చేసుకునేందుకు పనికొచ్చింది. కానీ బంగారాలు తాకట్టు పెట్టి సొంతింటి కళ నెరవేర్చుకుందామన్నట్టు మధ్యతరగతి కుటుంబీకులు మాత్రం ఈరోజు రోడ్డును పడ్డారు అనడానికి వారు మాట్లాడదని చెప్పుకోవచ్చు. అప్పట్లో ఎంత ఇచ్చి కొన్నావమ్మా, కొన్న భూమి మీకు రిజిస్ట్రేషన్ అయిందా, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈరోజు మీ స్థలం మీదకి మీరు రావడానికి ఏ ఆటంకాలు మిమ్మల్ని ఆవేదన గురిచేస్తారు? మేము 2015లో 15 లక్షలు పెట్టి తీసుకున్నాం సార్ ఈ ప్లేస్ని. అప్పుడు ఉడా లేఅవుట్ అని చెప్పి చుట్టుపక్కల మొత్తం చెట్లు అన్నీ వేసి మంచి రంగులేసి బాగా దీనికి అన్నీ అద్ది
మాకు మంచి కళ్ళు మెరిసినట్టు చేస్తే మేము ఉడా లేఅవుట్ అనే ఉద్దేశంతో ముఖ్యంగా తీసుకున్నాం సార్. అప్పుడు దీని మీద పెట్టుబడి పెడితే మా పిల్ల పెరిగేసరికి పెళ్లి టైంకి వచ్చేసరికి ఇది మంచి రేట్ అవుతుంది. ఈ చుట్టుపక్కల నాకు తెలిసి ఒక 60-70 లక్షల పైన ఇక్కడ ప్లేసులు సేల్ అవుతున్నాయి సార్. అందుకని చెప్పి ఆ టైంకి పిల్లల పెళ్లి కోసం ఈ సైట్ ఏదో సేల్ చేసుకొని ఆ డబ్బులు పెట్టి పిల్లలకి పెళ్లి చేసుకుందామంటే చేసుకుంటే ఇప్పటి వరకు కూడా దీని మీద ఎటువంటి లావాదేవీ లేకపోగా మేము ఆ సైట్ మీదకి వస్తుంటే కూడా ఇక్కడ గేట్లు క్లోజ్ చేసి తాళాలేసి మీరు రావడానికి లేదు, బండిలో లోపలికి తేవడానికి లేదని చెప్పి పలు రకాల మనుషుల్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన మనుషుల్ని పెట్టుకొని మమ్మల్ని అసలు లోపలికే రానివ్వకుండా చేస్తున్నారు. ఏంటి ఈ పరిస్థితిని చెప్పి బాలాజీ దగ్గరికి ఉమాదేవి దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్తే మాకు ఏం సంబంధం లేదు, మేము ప్రయత్నిస్తాము, లేదు దాని మీద ఏం లేదు, నాకు తెలియదు అని చెప్పి ఓ బోకు కబుర్లన్నీ చెప్పేస్తున్నాడు అనమాట. 1-2 కాదు. అసలు ఏం చెప్తున్నాడో చాలా వ్యయ ప్రయాసాలు పడి ఆ రోజు చాలా ప్లాన్ చేసుకొని కొనడం జరిగింది. కానీ ఆ రోజు పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ రోజు మీరు అప్పులు పాలయ్యే పరిణామాలు మీకు బాధిస్తున్నాయా లేకపోతే ఇది కూడా నేను చెప్పాను సార్, మా పాప పెళ్ళికుంది, నేను ఇంటికి వెళ్ళి అయితే ఏడ్చి ప్రాధేయపడి ఎంత కాలు కూడా పట్టుకునే పరిస్థితికి వెళ్తే కూడా మా పాప పెళ్ళికుంది, నాకు డబ్బులు కావాలి ఇవ్వండి, ఆయన ఏమాత్రం స్పందించట్లేదు సార్, అస్సలు పట్టించుకోవట్లేదు. ఏమనంటే మేము ఇంటికి వెళ్ళేసరికి తలుపులు వేసుకొని వెళ్ళిపోవడం, లేకపోతే లేకుండా నేను చెప్పడం, ఊర్లో ఉన్నానని చెప్పడం, దొరకకపోవడం, ఇలాగే నాటకాలు ఈ ప్లేస్ని ఎన్ని సంవత్సరాలు ఇలా నడుపుతారో తెలియదు. ఇప్పుడు అప్పులు ఉన్నా ఏం చేసినా పిల్లలకి చదివించుకోలేకపోతున్నాం, పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నాం. అది ఇప్పుడు మా పరిస్థితి. చూస్తే కనుక ఇవి ఒక సమస్య తెచ్చిపెట్టిన స్థలం కొన్నామన్న ఒక బాధ మిమ్మల్ని వెంటాడుతుంది. తప్పనిసరిగా ఉంటుంది సార్. కొన్ని సంవత్సరాల నుంచి ఆ బాధ మనసులో ఉంది సార్. ఆవేదన మామూలుగా లేదు. కొన్ని సంవత్సరాల నుంచి దీని మీద పెట్టి ఓ బంగారం కొనుక్కున్నా మాకు పెరుగును, ఇంకేదైనా చేసినా పెరుగును, ఏమీ లేకుండా ఈ సైట్ మీద పెట్టడం వల్ల మా డబ్బులంతా కూడా వేస్ట్ అయిపోయి. చూస్తే కనుక 2015లో 15 లక్షల రూపాయలు వెచ్చించి స్థలాన్ని కొన్నామని సంతోషం కంటే ఇప్పటికి కూడా ఆ స్థలం తమ చేతికి రాలేదు. కనీసం నిర్మాణాలు చేపడదామన్నా కూడా ఆటంకాలు, అమ్ముకొని పిల్లలు పెళ్లి చేస్తామన్నా కూడాను ఎక్కడ కూడా ఏ మార్గం దొరకనటువంటి పరిణామాలు ఆ కుటుంబాల్లో నెలకొన్నటువంటి ఈ అనిశ్చితి నుండి బాలాజీ యాజమాన్యం కానీ లేదనుకుంటే జిల్లా యంత్రాంగం ఏ విధంగా వారికి బాసటగా నిలుస్తుంది? మీరు చేస్తున్నటువంటి ఆ రోజు ప్రయత్నం ఈరోజు మీ కుటుంబంలో ఎటువంటి కలహాలకు దారితీస్తుంది? సార్, నేను మాజీ సైనికుని సార్. నేను రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్తో ఇక్కడ ఇల్లు నిర్మించుకుందామని సైట్ కొన్నాను సార్ 2015లో. కొన్న తర్వాత 1 ఇయర్ వరకు దీనిలో ట్రాన్సాక్షన్ జరిగాయి, రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. 1 ఇయర్ తర్వాత వెంటనే ఇది 22A ఉంది, ఇది దేవాదాయ శాఖ భూములు ఎల్సీ ల్యాండ్ అనే విషయం తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు పోరాడుతూనే ఉన్నాం. పీరియాడికల్గా ఎవ్రీ 1 మంత్కి ఒకసారి విజయనగరం వెళ్ళి ఆయన కలడం, ఎన్నోసార్లు వాళ్ళు లేపడం, మళ్ళీ రిటర్న్ రావడం, ఆయన వేడుకోవడం జరిగింది. అక్కడ కూడా మనిషి అవైలబుల్ ఉండేవాడు కాదు. ఇక్కడ కూడా పలుమార్లు కలెక్టర్ గారి ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి, తర్వాత మేము గ్రీవెన్స్లో కూడా పలుమార్లు ఇవ్వడం జరిగింది. ఎస్పీ దగ్గర ఆయన కూడా మేము మా కంప్లైంట్ పేస్ చేసాం. ఇంతవరకు 2015లో కూడా అప్రూవల్ అని చెప్పినటువంటి ఆ నమ్మకం మీ రోజు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి దోహదపడిందే. కానీ అప్పట్లో కానీ ఇది పసిగడితే ఇక్కడ ఫ్లాట్లు అమ్ముడుపోయే పరిస్థితి ఉండేది కదా. ఉడా అప్పుడు ఇక్కడ చాలా తక్కువ రేటుకే దొరికేవి. ఉడా కాబట్టి మాకు న్యాయం జరుగుతుంది, ల్యాండ్లో జెన్యూనిటీ ఉంటుంది, తారు రోడ్లు, కరెంటు, కాలువలు అన్నీ వేస్తారు. మనం ఏమి చేయకుండా నివాసాలుగా మనం ఇల్లు నిర్మించుకున్నాం అన్న సదుద్దేశంతో మేము ఇక్కడ ఎక్కువ రేటుకి అప్పుడు కొన్నాం సార్. అప్పుడు చాలా తక్కువ రేటుకి బయట దొరికేవి. అప్పుడు ఈ ఉడాని నమ్మి గవర్నమెంట్ తాలూకా ఈ ఎల్పీ ఉందని నమ్మి ఇన్వెస్ట్ చేయడం వల్ల మేము ఇప్పుడు చాలా నష్టపోయాం సార్. ఇప్పుడు మనోవేదనకు గురవుతున్నాం. ఇప్పుడు చూస్తే కనుక ఒక మాజీ సైనికు నుండి రిటైర్ అయిన తర్వాత ఆ బెనిఫిట్స్తో స్థలం కొనుక్కుని సొంత ఇంటి కళ నెరవేరుతుంది. అప్పట్లోనే ఉడా లేఅవుట్ అని అంటే సెక్యూర్గా ఉన్నటువంటి ఒక సైట్, బయట ప్రైవేట్ స్థలాలు తక్కువ కొన్నా కూడాను గ్రేటర్ కమ్యూనిటీలో ఉన్నామన్నట్టు ఒక ధీమా వారి చేత మాత్రం పెట్టుబడి పెట్టించింది. కాకపోతే ఇప్పటికి కూడా ఆ స్థలంలోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో వారందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. స్థలం కొన్నామన్న సంతోషం కంటే ఆ స్థలంలోకి రావడానికి పడుతున్న వేతలు మాత్రం వారిని వెంటాడుతున్నాయి. చూస్తే కనుక 11 ఏళ్ళు సుమారు కావస్తూ ఉంది. అయినా కూడాను స్థలం చేతికి వస్తుందో రాదో అన్నటువంటి దిగులు మిమ్మల్ని వెంటాడుతుందా? నేను ఈ లేఅవుట్ వేసిన నుంచి నేను ఉన్నానండి. ఈ లేఅవుట్ అమ్మడానికి కూడా కారకులు నేను రాజా ఇన్ఫ్రాలో ఇక్కడ బ్రాంచ్ హెడ్గా నేను ఉన్నాను. మొత్తం ఇది 23 ఎకరాలు 27 సెంట్లు అండి. ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత ఆయన మాకు ఇచ్చాడు. ఎల్పీ ఉంది కాబట్టి మేము ఇంకేం వెనక ముందు చూడకుండా కస్టమర్లకు మేము అమ్మేసాం. 23,000 చిల్లర గజాలు అమ్మాము. 10,000 నుంచి 11,000 వరకు రిజిస్ట్రేషన్ అయింది. మొత్తం 14 కోట్ల చిల్లర అమౌంట్ కలెక్ట్ చేశాను. 9 కోట్ల చిల్లర రిజిస్ట్రేషన్ చేయించాము. రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా బాలాజీ దగ్గరే ఉంది. రాజా గారితో అంటే మా రాజా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ తాలూకా ఏజెంట్ అనుకోండి ఒక రకంగా. అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం అంతా మేము అమ్మినందువల్లే వచ్చిందన్నటువంటి దీంట్లో వీళ్ళందరూ మా ఇంటి మీద గతంలో రావడం జరిగింది.
వీళ్ళందరినీ తీసుకొని బాలాజీ గారికి అప్పచెప్పడం జరిగింది. బాలాజీ గారు వీళ్ళందరికీ కన్వీనెన్స్ చేసి 2 నెలల్లో పని ముగించేస్తాను, 2 నెలలు ఆగండి అని చెప్పేసి ఎప్పుడైనా 2 నెలలే చెప్తున్నారు తప్ప ఇంతవరకు కూడా సుమారుగా 12 ఏళ్ళు అయిపోతుంది. ఇవాళ వరకు ఏ ప్లాట్ది కూడా క్లియర్ అవ్వలేదు. కానీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 22A జాబితాలోకి స్థలం వెళ్ళే ఆస్కారం ఉందా, లేకపోతే ఇటువంటి ఒక దీన్ని పుట్టించి ఆ స్థలాన్ని వాళ్ళు కాకుండా చేస్తున్నారు అనుకోవచ్చా రాజా? యాక్చువల్గా అయితే ఇది 22Aలో ఉందని మాకు తెలియదండి. ఇది ఎల్పీ నెంబర్ వచ్చింది కాబట్టి కూడా ఇచ్చారంటే 22Aలో ఉన్నటువంటిది ఎలా అనుకుంటాం మేము. మాకు ఎప్పుడైతే ఎల్పీ వచ్చిందో దాని నమ్మకానికి మాకు ఈజీ అవుతుందని చెప్పి మేము బ్యాంక్ లోన్లని విల్లాస్ కట్టుకోవచ్చని రకరకాలుగా బ్రోచర్లు ఇచ్చినటువంటి డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మేము నమ్మించి కస్టమర్కి అమ్మించాం. ఇప్పుడు ఈయన ఏ కార్యక్రమం కూడా చేయడానికి ముందుకు రాకుండా ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారంటే ప్రాబ్లం అంతా మేమే క్రియేట్ చేసామని, మేమే ప్రాబ్లం క్రియేట్, ఎవడైనా సరే డబ్బు ఇచ్చి కొనుక్కున్నటువంటి వాడు ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటాడా, మేము అడ్డు పెడుతున్నామని, మేము మా వల్ల ఈ కార్యక్రమం ఆగిపోతుందని ఆయన చాలా దుష్ప్రచారం చేస్తున్నారు. బాలాజీ గారికి, ఉమా గారికి మేము చాలా సందర్భాల్లో చెప్పాం, మేము ఇంత డబ్బు కలెక్ట్ చేసామో వాళ్ళంతా మా మీదకి వచ్చి ప్రెజర్ అవుతుంది, ఈ ప్రెజర్ మేము భరించలేక మీకు అప్పచెప్తున్నాము, మాకు న్యాయం చేయండి, ఎట్ ద సేమ్ టైం కస్టమర్లకు న్యాయం చేయండి, ఈ రకంగా చెప్తూ ఉండి ఈయన వల్లే రాజా ఇన్ఫ్రా కంపెనీ కూడా కొలాప్స్ అయిపోయింది. చూస్తే కనుక ప్రస్తుతం ఏ బెనిఫిట్స్ వచ్చాయి, మీరు ఇక్కడ స్థలం కొన్నారు, ఇప్పటికి కూడా సొంత ఇంటి స్థలం కళ నెరవేరే అవకాశం కనిపిస్తుంది? అయ్యా, నేను ఇరిగేషన్లో సూపరింటెండెంట్గా చేసి 30/6/2012 రిటైర్ అయిన బెనిఫిట్స్తోనే మా కుర్రోడు పేరుగా వడాలోనేమో నేను స్థలం కొన్నాను. అప్పటి నుండి కూడా నేను సాధక బాధకాలు అతనితో అనిపించుకొని వచ్చినాం. కుర్రోడు కదా, మీ డబ్బులు ఉంచుకోక డిపాజిట్ చేసుకోక నా పేరుని స్థలం కొని పెట్టారు, ఏటి లాభం అనుకొని నా కుర్రోడు మానసికంగా ఇండైరెక్ట్గా కామెంట్స్ చేయడం ఈ వేళ వరకు వస్తూ మా సహోదరులతో ఎన్నోసార్లు బాలాజీ గారి దగ్గరికి వెళ్ళాం. అమాయక చక్రవర్తిలాగా చేతులు కొట్టుకొని తప్పు చేసిన వాళ్ళలాగా మాకు సమాధానం చెప్పి పంపడమే నేర్చుకున్నాడు తప్ప అతనికి దగ్గర రూపాయి లేదని, రాత్రికి బచ్చం లేదని నటిస్తాను. ఆయన సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. మీ స్థలం మీకు రిజిస్ట్రేషన్ అయ్యింది, అయినప్పుడు మీ స్థలంలో మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు, అమ్ముకుంటారు, దానికి ఇంకొచ్చిన ఆటంకం ఏంటి? ఆయనతో మీరు సంప్రదించడం బ్యాంక్ లోన్ అవ్వదు, ప్లాన్ అప్రూవల్ అవ్వదు, రైట్ రాయల్గా గుండె మ్యాచ్ చేసి నిద్రపోవాల్సిన పరిస్థితి కనబడదు. అంటే డే 1 ఇటువంటి లోపాలు మీరు గమనించలేదా? ఆయన ఊబిలో పడ్డారా? లేదు, అంతకుముందు మేము గమనించలేదండి. ఎల్పీ నెంబర్ వచ్చింది కదండి, హైలైట్గా లేఅవుట్ ఉందని ఆశతోని మేమేమో బయట కొనుక్కోకంటే ఇందులోనే చేరాము. అంటే పబ్లిసిటీలో ఎల్పీ నెంబర్ అనేది ఒక శాసనంగా భావించారా మీరు? శాసనంగా పక్కాగా ఉంటుంది కదా, దీనిలో లూప్ పాలసీలు ఉండవనే దీంతోనే నమ్మినాము. తర్వాత ఏమో ఈ వ్యారేజ్ అయినాయి. చూస్తే కనుక ఈ సమస్య పరిష్కారం ఇప్పుడప్పుడే అయ్యే పరిస్థితులు కనిపించిన నేపథ్యంలో మీ స్థలాన్ని మీరు చేజిక్కించుకోవడానికి ఎటువంటి ఐక్యతను కూడగట్టారు? 170 ఫ్లాట్లు ఉన్నటువంటి యజమానులందరూ ఒక తాటి మీదకి వచ్చి ఆ స్థలం మీకు దక్కేందుకు ఎటువంటి పోరాటం కార్యాచరణ రూపం? సార్, మేము కొన్ని తర్వాత 2 years వరకు కూడా మాకు ఇది 22A పరిధిలో వెళ్ళిపోయిందని తెలియదు. ఆ తర్వాత తెలిసిన తర్వాత మొదటగా ఆయన మీద కేసు వేసింది నేనే. నేను పోలీస్ స్టేషన్ నాకు పిలిచారు, పోలీస్ స్టేషన్కి ఆయన్ని పిలిచారు. పిలిస్తే ఆయన ఏమన్నారు తెలుసా అండి, ఒక ఎస్ఐ సమక్షంలో పుచ్చు వంకాయలతో పోల్చారండి. ఆయన వంకాయలు అమ్మేటప్పుడు అవి పుచ్చివా మంచివా చూసుకోవాల్సింది మీరు, మేం కాదు అని ఆయన పోలిస్తే, మాటల్లో చేతులు కాలేక ఆకులు పట్టుకునే సంబంధం, లేకపోతే ఏరు దాటాక తెప్ప దాటే ధోరణి. ఆ విషయం విని ఎస్ఐ గారు కూడా ఆయన చేవట్లు పెట్టారు. అటువంటి వ్యక్తి అంటే ఎంత వేగం, ఒక మోసపు అంటే డే 1 నుంచి కూడా ఆయనకి ఈ లేఅవుట్, నాకు తెలిసి ఈ లేఅవుట్ వేయడంలోనే ఒక మోసపూరితమైనటువంటి ఆలోచన కనిపిస్తుంది. ఇదిగోండి ఎఫ్ఐఆర్ కూడా ఇచ్చారు, చూడండి, ఎఫ్ఐఆర్ కూడా మీకు చూపిస్తాం. అంటే ఇలా జరుగుతుంది అంటే దీన్ని రెక్టిఫై చేస్తాం అనకుండా కొనే ముందు ఒక వంకాయలు కొంటాము, ఒక సైట్ కొంటాము, తేడా ఏముంది? వంకాయలు ఎలాంటివో సైట్ ఎలాంటివే, ముందు మీరు చూసుకోవాలని ఒక మోసపూరితమైనటువంటి ఆలోచనతో మొదటి నుంచి ఆయన ఉన్నాడండి. అటువంటి మోసం చేసే గుణం, మోసం చేసే ధోరణి ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మాకు న్యాయం చేస్తారని మాకు ఎలా సార్ నమ్మకం? మీకు ఎలా న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు? ఈ ఐక్యత వెనక పోరాటం కొనసాగించి స్థలాల మీదకి మీరు యాజమాన్య హక్కు పొందుతారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా మేము కలెక్టర్ గారికి గ్రీవెన్స్లోకి ఇస్తున్నాం, కోర్టులో కూడా దీన్ని అప్రోచ్ అవుతున్నాం. సో మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఆయన కొంతమంది పెద్దల పేరు చెప్పారు, మేము 2-3 సార్లు వెళ్ళాం. నాకు పలానా పెద్దలు, మరి ఆ పెద్ద పేర్లు చెప్పలేం కానీ వాళ్ళు మా వెనక ఉన్నారని చెప్పారు. సరే, వెనకున్నా సరే మేమేం అడగట్లేదండి, మాకు ఏమైతే మీరు ఆ రోజు తీసుకున్నారో ఆ అమౌంట్ మాకు ఇచ్చేయండి. ఒకవేళ అవ్వకపోతే లేదు, ఈ సమస్యని క్లియర్ చేసి పెట్టండి, మేము ఇల్లు కట్టుకుంటాం, లేదా పిల్లల చదువు కోసం ఉపయోగించుకుంటాం, ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం ఉపయోగించుకుంటాం అని ఎన్నోసార్లు బతాం. సుమారు ఒక 10 సార్లు వెళ్ళాం.
ప్రతివాళ్ళని ప్రతిసారి కూడా మీకు ఎందుకు నెల రోజులు అయిపోతుంది, 2 నెలలు అయిపోతుంది అని మాటవేత ధోరణే తప్ప మాకు న్యాయం చేయడానికి ఈ రోజు వరకు కానీ ముందుకు రాలేదు. సరికదా ఈరోజు మాకు సైట్లకు రావడానికి గేట్లు వేయించి గేట్లు తాళం వేయిస్తున్నారు. సో అది ఎంత దారుణం సార్. మేము కొనుక్కున్న సైట్లకి మేము గేట్లు దాటి గేట్లు కింద నుంచి రావాలా? అది న్యాయంగా ఉందా? కాబట్టి ఈ ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని మేము కోరుతుంది ఏంటంటే ఆయన మీద చర్యలు తీసుకొని మాకందరికీ కూడా న్యాయం చేయాలని మా అందరి తరపున కూడా సవినయంగా కోరుచున్నాం. చూస్తే కనుక ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారు, ఈ ఇన్వెస్ట్ చేసిన వెనక మీ కుటుంబం ఆర్థికంగా ఎలాగ బాగుంటుందని భావించారు? సార్ నేను ఆర్మీలో పనిచేసేవాడినండి. 2013లో కాశ్మీర్లో ఉండేవాడిను. అప్పుడు సైట్ కొన్నాము. దీన్ని ఏంటంటే మన ఓడా లేఅవుట్ పర్మిషన్ ఉంది, నెక్స్ట్ ఏమన్నా అనేది మాకు తెలుసు. మేము అక్కడ నుండి మేము చూడలేదు, కొనుక్కుంటే చాలా బాధపడ్డామండి. ఇప్పటికీ కూడా పిల్లలు చదివించలేకపోతున్నాను. ఇప్పుడు రిటైర్ అయ్యి వచ్చాను, ఏం చేయాలో తెలియట్లేదు. ఆ సత్తున కొడుకు డబ్బులు దబ్బేసి మమ్మల్ని అసలు ఆన్సర్ చెప్పట్లేదు. 1993లో ఇది ల్యాండ్ సీలింగ్ ఉన్నప్పుడు రెవెన్యూ అధికారులు, ఈ లేఅవుట్ అధికారులు ఎలా ఇచ్చారు పర్మిషన్? దీన్ని పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని ఏం చేయాలి? అది ప్రభుత్వానికి మేము వదులుతున్నాం. ప్రభుత్వం మాకు ఇది న్యాయం కల్పించాలి. ఇది కల్పించకపోతే చాలా తీవ్రంగా ఉంటుంది. చూస్తే కనుక అసలు దీన్ని ఒక తాటి మీదకి తెచ్చే మీ ప్రయత్నంలో ఇంతమంది ఆవేదనని ఎలా ఓన్ చేసుకుంటారు? వాళ్ళకి కష్టాన్ని తీర్చేందుకు ఎటువంటి పోరాటం కార్యాచరణ రూపం? రైట్ రాయల్గా రెవెన్యూ అనుమతులతో, ఉడా అనుమతులతో ఇక్కడ అప్రూవ్డ్ లేఅవుట్ వేసి అమ్మారు. ఎవరు? విజయనగరంకి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు దుర్గా ఉమాదేవి మరియు ఆమె కంపెనీ తరపున, ఆమె డైరెక్టర్గా ఉన్న హిమజపుత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తరపున దీనికి లింక్ డాక్యుమెంట్స్ వాళ్ళ బినామీలతో ముందు చేయించుకున్నారు. 2005, 2006లో చేయించుకొని వాళ్ళ భర్త పేరును కూడాను స్వాన్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ డైరెక్టర్గా ఆయన పేరు మీద కూడా కొన్ని డాక్యుమెంట్స్ చేసుకున్నారు. అప్పుడు ఎందుకు చేసుకున్నారంటే ఇది ఆల్రెడీ లిటిగేషన్లో ఉన్నటువంటి ల్యాండ్ సీలింగ్లో ఉందని ఆయనకి తెలుసు. కాబట్టి ల్యాండ్ని మనం ఎడ్యుకేషన్ ట్రస్ట్ అయితే మరి ఇబ్బంది ఉండదు, ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టుకునే విధానంలో చేద్దామని ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చేసుకొని 2012లో 2015లో మరికొన్ని డాక్యుమెంట్లు వీళ్ళ పేరు మీద, ఎవరో దుర్గా ఉమాదేవి పేరు మీద, హిమజపుత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద చేసుకున్నారు. చేసుకొని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏం పెట్టకుండా, ఎందుకంటే మఠం భూములు కాబట్టి అవి పెట్టే ఉద్దేశంతోనే తీసుకున్నారు, అనుమతులు తెచ్చుకున్నారు. హైకోర్టులో కూడా ఒక వాద్యం వేశారు. జిల్లా రిజిస్ట్రార్ కానీ సబ్ రిజిస్ట్రార్ గారు కానీ మాకు మార్కెట్ వాల్యూ అడిగితే ఇవ్వట్లేదని, ఆ మార్కెట్ వాల్యూ కోసం కేసు వేసినట్టు మేము నేషనలైజ్డ్ బ్యాంకులోనే లోన్ పెట్టుకుంటాం అనే ఉద్దేశంతో వేశారు. ఆ పత్రాలు కూడా నా దగ్గర ఉన్నాయి. డే 1 నుండి కూడా ఇటువంటి ఒక లోపాలను అతిక్రమించుకుంటూ ఎలా ఎల్పి సంపాదించారు, అదేవిధంగా ఉడా అప్రూవల్ ఎలా లభించింది, ఇంతమందిని మోసం చేసేందుకు ఆయన చేసినటువంటి పథకం ఫలించడమే వీళ్ళందరికీ కూడా ఈరోజు ఈ కష్టాలు వచ్చాయి. నిజమే సార్. ఆయన మోసపూరితంగానే వ్యవహరించి ఈ అనుమతులన్నీ తెచ్చుకున్నారు. దానికి బలీయమైనటువంటి రుజువులు, సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి, విత్ రికార్డెడ్ ఎవిడెన్స్. ఇది ఎవరు తోసిపుచ్చలన్నది, ఈవెన్ రెవెన్యూ అధికారులు కానీ ఎవరు కూడా తోసిపుచ్చలేరు. వాళ్ళు ఇచ్చినటువంటి, అంటే ఆర్టీఐ ద్వారా మేము అప్లై చేసినా మాకు సమాధానం ఇవ్వలేదు. ఆర్టీఐ ఇచ్చినటువంటి సమాధానాలపైన స్టాంప్స్ కూడా వేయలేదు. మరి కోర్టు లిటిగేషన్లో ఉంది కాబట్టి మేము ఆర్టీఐ సమాధానం ఇవ్వలేకపోతున్నాం, కోర్టు విచారణ దశలో ఉంది కాబట్టి అని చెప్పేసి కొన్ని సమాధానాలు ఇచ్చారు. న్యాయస్థానంలో స్థలం వివాదాల్లో ఉన్నట్టయితే ఎల్పితో పాటు ఉడా అప్రూవల్ వచ్చింది, అదేవిధంగా లేఅవుట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయింది, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా పూర్తయ్యాయి. అంటే అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసులో కూడాను ఆయన మేనేజ్ చేసుకుంటూ మీ అందరినీ మోసగించారంటే ఖచ్చితంగా అదే కదా సార్ జరిగింది. ఇప్పుడు మనం మామూలుగా ఆలోచిద్దాం, మనకంత లీగల్ నాలెడ్జ్ అక్కర్లేదు రెవెన్యూ రికార్డ్స్ పైన. జనరల్గా ఆలోచిస్తే ఉడా అప్రూవల్ లేఅవుట్ వేశారు, రెవెన్యూ అనుమతులు ఇచ్చారు, అమ్మేశారు, రిజిస్ట్రేషన్ చేశారు, కన్వర్షన్స్ అన్నీ అయిపోయి రైట్ రాయల్గా దీన్ని పబ్లిక్గా అమ్మారు. కానీ అమ్మిన తర్వాత కొన్నాళ్ళకి 22లో పెట్టేశారు. ఎప్పుడు మాకు 2005, 2006లో వీళ్ళు ఎల్పీ నెంబర్స్ తెచ్చుకొని అమ్మారు. 2015, 2016 2016 జూలైలో 22లో పెట్టారు. అది ఏ రకంగా పెట్టారు?
రెవెన్యూ వాళ్ళు ల్యాండ్ ఇది బై నేచర్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ ఇది 1993 నుంచే గుర్తింపబడింది ల్యాండ్ రిఫార్మ్ సెక్షన్ ద్వారా. నెక్స్ట్ ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ మరి LR80 అంటారు, ఆయన ఎవరు మన RDO గారు, వాళ్ళు ఇచ్చిన అనుమతులే ఇవన్నీ. ఇప్పుడు ల్యాండ్ సీలింగ్లో ఉన్నటువంటి భూమికి, నిషేధ భూమికి ఎలా అప్రూవల్స్ ఇచ్చారు అంటే ఎందుకు ఇస్తారు ఎవరైనా? కానీ 11 ఏళ్ళు కావస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ స్థలంలోకి యజమాని నిర్భయంగా వచ్చి తన స్థలంలో నిర్మాణాలు కానీ లేకపోతే క్రయ విక్రయాలకు అవకాశం కనిపిస్తుందా? లేదు సార్, దీనికి 20 డేలు వన్స్ పెట్టేసిన తర్వాత అసలు యాక్చువల్గా బై నేచర్ ముందు నుంచి 20 డేలు ఉన్నది. ఆయన ఏదో మతలబు చేసి ఈ అప్రూవల్స్ అన్నీ తెచ్చి లంచాలు ఇచ్చే అధికారులకి. చూస్తే కనుక ఇప్పుడు 22 లిటికేటెడ్ భూముల్ని ఇమ్మీడియట్గా రెక్టిఫై చేయాలని చెప్పేసి సదస్సులు నిర్వహించి ఈరోజు కూటమి ప్రభుత్వం చర్యలు. అందులో భాగంగానే మీకు ఈ సమస్య పరిష్కారానికి ఆ వేదిక మిమ్మల్ని దోహదపడుతుందంటే? మేము అదైతే ఖచ్చితంగా నమ్ముతున్నాం సార్. ఈ ప్రభుత్వం మీద మాకైతే పూర్తి విశ్వాసం ఉంది. ఏదైతే 22Aలో ఉన్నటువంటి నిషేధ భూములు ఏవైతున్నాయో వాటి మీద వాస్తవ భూ హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాటికి ప్రభుత్వం హక్కులు కల్పిస్తుంది. కాబట్టి మేము కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నాము. అందరం కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు చెందిన వాళ్ళమే. మరి లోన్లు పెట్టి అప్పులు చేసి తాకట్టు పెట్టుకొని భవిష్యత్తులో దీని తాలూకు వాల్యూ పెరుగుతుంది అన్నటువంటి ఒక సదుద్దేశంతో మేము ఆ రోజు ఇక్కడ పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇప్పుడు వాస్తవానికి వడా అప్రూవల్ లేవుడు కాబట్టి బాగుంటుంది, భవిష్యత్తులో ఎటువంటి న్యాయపరమైన వివాదాలు ఉండవు అని మేము భావించి ఆ రోజు మా శక్తికి మించి మేము ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది సార్. కానీ ఈ దుర్గా, ఉమాదేవి, బాలాజీ వీళ్ళు మరి లోపభూయిష్టమైనటువంటి దీంతో విధానాలతోటి మరి ఎవరిని మేము మ్యానిపులేట్ చేశారో ఎలా మేనేజ్ చేశారో మాకైతే తెలియదు. మేము వడా అప్రూవల్ లేవుడు కాబట్టి బాగుంటుంది, భవిష్యత్తుకు భరోసా ఉంటుందని మేమైతే ఇన్వెస్ట్ చేసి ఈనాడు మోసపోయాం. గత 12 ఏళ్ళుగా అనేక అవమానాలు ఎదుర్కొంటున్నాం. ఇక్కడ మేము ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి మా స్థలాలకు రావడానికి కూడా మాకు సరైనటువంటి అవకాశం లేకుండా గేట్లు క్లోజ్ చేయడం కానీ ఇక్కడ కాపలాదారులను పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం ఈ విషయం మీద మరి జోక్యం చేసుకొని ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం సార్. కనుక ఈ సమస్య 12 ఏళ్ళుగా మిమ్మల్ని వెంటాడుతుంది. ఇప్పుడప్పుడే ఈ సమస్య పరిష్కారం దిశగా మీరందరూ ఐక్యత కావడం, మీ స్థలాల్లో మీరు త్వరలోనే ఇల్లు నిర్మించుకోవడానికి కానీ క్రయ విక్రయ కానీ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంత త్వరగా కనబడట్లేదు సార్. యాక్చువల్గా మేము ఒక 2 ఇయర్స్ నుండి గట్టిగా ఫైట్ చేస్తున్నాం. బాలాజీ గారి దగ్గరికి నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాము, పెద్ద మనుషులు వెళ్ళి కూడా కూర్చోపెట్టాము. గట్టిగా అడిగేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ సైట్ ప్లేస్లో మేము ఏంటంటే ఇదే అమౌంట్ని రోడ్డు పాయింట్ అప్పుడే పెడితే ఇప్పుడు సెంట్ 20 lakhs అంటే ఇక్కడ 15 లక్షలు పెట్టింది, ఇప్పుడు రోడ్డు మీద 80 lakhs ఉంది సార్. మేము ఒకటే అన్నాం, మేము డెడ్ క్యాపిటల్ అయింది, మాకు న్యాయం చెయ్యండి, మీరు ఎలాగ చేస్తారో మాకు తెలియదు అంటే ఈ ప్లేస్లో మీకు వేరే దగ్గర ఒక సైట్కి 2 సైట్లు ఇస్తాము అని నమ్మించారు. దానికి 1 month తిప్పించారు. అంతా అయిన తర్వాత రిజిస్టర్ ఆఫీసులో ఫస్ట్ కండిషన్ ఏంటి, ముందు ఇది క్యాన్సిల్ చేయాలి, రిజిస్ట్రేషను మీరు తీసుకునేది క్యాన్సిల్ చేయాలి అంటే అంత మమ్మల్ని నమ్మట్లేదు, మేము అతన్ని ఎలా నమ్ముతాము? అందువల్ల మాకైతే ఈ మధ్యకాలంలో అతను వల్ల అయితే న్యాయం జరగదు. ప్రభుత్వం తరపున 22A నిషేధిత జాబితా ఉన్న భూములకు మాత్రం సత్వర న్యాయం చేస్తామని వారు చేస్తున్న ప్రయత్నం మీకు చేదోడుగా నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు? చాలా అవకాశం ఉంటుంది అని నమ్మకంతో ఉన్నాము. కానీ అతన్ని యాక్చువల్గా ఎల్పీ నెంబరు వడా అప్రూవల్ ఎలాగ ఇచ్చారు, ఆ అధికారులను ఫస్ట్గా సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటాం. ఎందుకు అంటే ఎల్పీ నెంబరు వడా అప్రూవల్ ఇచ్చారంటే గుడ్డిగా సైట్ ఇన్స్పెక్షన్ చేయకుండా ఎవరు వన్స్ మేము ఎంత కష్టపడి లోన్లు తీసుకొని ఇక్కడికి వచ్చాము అంటే అంత అధికారులు అంత గుడ్డిగా గవర్నమెంట్కి అంత గుడ్డిగా సంతకాలు పెడుతున్నారా, ఎంతమంది దగ్గర లంచాలు తీసుకున్నా, అప్పుడు ఎవరెవరు వడా అప్రూవల్ ఎల్పీ నెంబర్ ఎవరెవరు ఇచ్చారో అధికారులు అందరినీ సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. చూస్తే కనుక దుర్గా, బాలాజీ, ఉమాదేవి భార్యాభర్తలు ఇద్దరు కూడా విజయనగరం జిల్లాకు చెందినవారు. శ్రీకాకుళం జిల్లాలో పెద్ద మొత్తంలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు వచ్చారు. వివాద స్థలాలను వేదికగా చేసుకొని ఉన్నటువంటి రెవెన్యూ లోపాలన్నింటినీ కూడా అతిక్రమించి న్యాయపరమైన ఆటంకాలను కూడా అధిరోహించి ప్రజలను నమ్మబలికించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టుకెళ్లారు. అయితే ఇప్పటికో కూడాను తమకు రిజిస్ట్రేషన్ స్థలాన్ని దఖలు చేయాలన్నా కూడా పొంతలేని సమాధానాలు చెప్తూ కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. 170 మంది 2015లో 15 లక్షల రూపాయలు పెట్టి స్థలం కొండవంటే అప్పట్లోనే వారికి భారమైనా కూడాను
కూడా లేఅవుట్ కాకుండా ఎల్పి కూడా క్లియరెన్స్ ఉంది, వివాదం లేని స్థలం కొన్నాం, నిర్భయంగా పెట్టుబడి పెట్టాం, భవిష్యత్తులో తమ పిల్లల చదువులకు కానీ పెళ్ళిళ్ళకు కానీ ఉపయోగపడతాయని చేసినటువంటి ప్రయత్నం ఈరోజు ఆ ఇళ్లల్లో సమస్యలు తెచ్చిపెట్టింది. చాలామంది ఆర్మీ ఉద్యోగులు కూడా వారు రిటైర్ అయిన తర్వాత ఆ బెనిఫిట్తో స్థలాలు కొన్నాం, ఈరోజు పిల్లల్ని చదివించుకోలేనటువంటి దుస్థితిలో మా కుటుంబాలు ఉండడానికి ఈ బాలాజీ చేసినటువంటి ఆకృత్యమే కారణం చెప్తున్నారు. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం మాత్రం ఎవరైనా స్థలం 22A జాబితాలో ఉంటే వారికి సత్వర న్యాయం చేసేందుకు రెవెన్యూ అధికారులు మాత్రం ముందుకు రావాలి, ఆ సమస్యను స్పాట్లో పరిష్కరించాలని చేస్తున్న ప్రయత్నంలో ఈ 170 మంది కూడాను న్యాయం జరుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. బాలాజీ చేసినటువంటి ఈ మాసంలో కనీసం ప్రభుత్వాన్ని స్పందించి ఈ కుటుంబంలో నెలకొన్నటువంటి ఆ కష్టాన్ని తీరుస్తారని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.